29 బంతులు, 12 సిక్సర్లు, 97 పరుగులు. ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఒక 15 ఏళ్ల కుర్రాడు ఎస్ఆర్హెచ్ బౌలర్లను చిత్తు చేశాడు. ఈ కుర్రాడెవరు? బీహార్లో ఒక రైతు కొడుకు. ఆ రైతు కొడుకు ఇప్పుడు క్రికెట్ చరిత్రనే తిరగడాస్తున్నాడు. అతని పేరు వైభవ్ సూర్యవంశీ. ఈ వీడియోని చివరి వరకు చూడండి. రాబోయే రోజుల్లో ఇండియన్ క్రికెట్ ను షేక్ చేయబోయే స్టార్ ప్లేయర్ గురించి పూర్తిగా తెలుసుకుంటారు. 2011 భారత్ వరల్డ్ కప్ గెలిచిన కొన్ని రోజుల తర్వాత బీహార్లోని సమస్తీపూర్ జిల్లా తాజ్పూర్ అనే చిన్న గ్రామంలో ఒక రైతు ఇంట్లో చిన్న క్రికెటర్ జన్మించాడు. తేదీ మార్చి 27, 2011. పేరు వైభవ్ సూర్యవంశీ. తండ్రి సంజీవ్ సూర్యవంశీ, రైతు జర్నలిస్ట్. తల్లి ఆర్తి సూర్యవంశీ, గృహిణి. వైభవ్ కు 4 సంవత్సరాల వయసు నుంచే బ్యాట్ పట్టుకోవడం అలవాటు. తండ్రికి క్రికెట్ పై చాలా ఇష్టం, కానీ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడే అవకాశం రాలేదు. అందుకే తన కలను కొడుకుతో నిజం చేయాలని నిర్ణయించుకున్నాడు. 2019 సంవత్సరం వైభవ్ వయసు కేవలం 8 సంవత్సరాలు. అప్పుడు తండ్రి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. పాట్నాలోని మనీష్ ఓజా జెన్నెక్స్ క్రికెట్ అకాడమీలో వైభవ్ ను చేర్పించాడు. తాజ్పూర్ నుంచి పాట్నా దూరం 100 కిలోమీటర్లకు పైగా. ప్రతిరోజు ఉదయం లేచి 100 కిలోమీటర్లు వెళ్లి ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేవారు. అంటే రోజుకు దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణం. ఒక రైతు, ఒక 8 ఏళ్ల పిల్లవాడు, కానీ కల మాత్రం చాలా పెద్దది. కోచ్ మనీష్ ఓజా ఒకసారి ఇలా అన్నాడు: ఈ పిల్లాడి ఆట చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 2023 వైభవ్ వయసు 12 సంవత్సరాలు. ఆ వయసులో చాలా మంది పిల్లలు ఎగ్జామ్స్ గురించి ఆలోచిస్తుంటారు, కానీ వైభవ్ అండర్-19 మాంకట్ ట్రోఫీలో ఆడుతున్నాడు. 12 ఏళ్ల బ్యాట్స్మన్ అండర్-19 టోర్నమెంట్లో. అతని ఆట చూసి బీహార్ సెలెక్టర్స్ ఆశ్చర్యపోయారు. ఈ పిల్లాడిని రంజీ ట్రోఫీకి తీసుకెళ్లాలి అని నిర్ణయించారు. వైభవ్ వయసు పెరుగుతున్న కొద్దీ అతని ఆట కూడా మరింత ప్రత్యేకంగా మారింది. చిన్నారిలాగా కాకుండా అనుభవం ఉన్న బ్యాటర్లా ఆడడం మొదలుపెట్టాడు. అతని టైమింగ్, షాట్ సెలెక్షన్, బౌలర్లపై ఆధిపత్యం చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఇంత ధైర్యంగా బ్యాటింగ్ చేయడం చాలా అరుదు. ప్రత్యేకంగా ఫాస్ట్ బౌలర్లపై అతని అటాకింగ్ ఆట అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా మంది కోచ్లు ఒకే మాట చెప్పారు: ఈ బాలుడిలో స్పెషల్ టాలెంట్ ఉంది. అక్కడి నుంచి స్థానిక టోర్నమెంట్లు, జిల్లా మ్యాచ్లు, స్టేట్ లెవెల్ పోటీలు, ప్రతి స్టేజ్లో వైభవ్ పరుగుల వర్షం కురిపించాడు. అతని ఆటలో ఒక ప్రత్యేకత ఉండేది. ప్రెజర్ పెరిగినప్పుడు అతను భయపడేవాడు కాదు, ఇంకా దూకుడుగా మారేవాడు. అదే గుణం తర్వాత అతనిని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. జనవరి 2024 బీహార్ వర్సెస్ ముంబై రంజీ ట్రోఫీ మ్యాచ్. ముంబై జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు, కానీ బీహార్ తరపున ఒక చిన్న కుర్రాడు క్రీజ్లోకి వచ్చాడు. అతని వయసు 12 సంవత్సరాలు 9 నెలలు. భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఇదొక సంచలనం. ప్రేక్షకులు అతని వయసు విని షాక్ అయ్యారు, కానీ వైభవ్ మాత్రం భయపడలేదు. ఆత్మవిశ్వాసంతో నిలబడ్డాడు. ఇలా వైభవ్ సూర్యవంశీ భారతదేశంలోనే అతి పిన్న వయస్కుడైన రంజీ ట్రోఫీ ప్లేయర్ అయ్యాడు. 2024లో ఇండియా అండర్-19, ఆస్ట్రేలియా అండర్-19 చెన్నైలో మ్యాచ్ ఆడింది. వైభవ్ క్రీజ్లోకి వచ్చాడు. 20 బంతులు, 30 బంతులు, 40 బంతులు, అంతలోనే 58 బంతుల్లో సెంచరీ. సెలెక్టర్స్, కామెంటేటర్స్, ఫ్యాన్స్ అందరూ ఒక్కటే చెప్పారు: ఈ పిల్లారు సాధారణం కాదు, అసాధారణం. అక్టోబర్ 2024 ఐపీఎల్ మెగా ఆక్షన్ జరుగుతోంది. ఒక పేరు అనౌన్స్ అయింది: వైభవ్ సూర్యవంశీ. ఏజ్ 13. ఆక్షన్ రూమ్ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. తర్వాత బిడ్డింగ్ ఓవర్ మొదలైంది. చివరికి రాజస్థాన్ రాయల్స్ 30 లక్షల రూపాయల బేస్ ప్రైజ్ ఉన్న వైభవ్ ను 1.1 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన కాంట్రాక్టెడ్ ప్లేయర్ అయ్యాడు. ఆ క్షణంలో తండ్రి కళ్ళలో ఆనంద బాష్పాలు కనిపించాయి. ఎందుకంటే ఆ 100 కిలోమీటర్ల ప్రయాణాలన్నింటికీ ఫలితం వచ్చింది. ఏప్రిల్ 19, 2025 ఆర్ఆర్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్. వైభవ్ క్రీజ్లోకి వచ్చారు. వయసు 14 సంవత్సరాలు 23 రోజులు. డెబ్యూ మ్యాచ్. మొదటి బంతి. బౌలర్ పరిగెత్తుకుంటూ వచ్చారు. బంతి వేశాడు. 6. మొదటి బంతికే 6. కామెంటేటర్లు కూడా షాక్ అయ్యారు. అలా వైభవ్ ఐపీఎల్ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన డెబ్యూ ప్లేయర్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత ఆర్ఆర్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్.
వైభవ్ విధ్వంసం ప్రారంభించాడు. సిక్సర్లు వరుసగా స్టాండ్స్ లోకి ఎగిరిపోతున్నాయి. 10 బంతులు, 20 బంతులు, 30 బంతులు, 35 బంతుల్లో సెంచరీ, 101 పరుగులు, 11 సిక్సర్లు, 7 ఫోర్లు. ఈ ఒక్క ఇన్నింగ్స్ తో ఐపీఎల్ యంగెస్ట్ సెంచూరియన్, యంగెస్ట్ T20 సెంచూరియన్, ఫాస్టెస్ట్ ఇండియన్ ఐపీఎల్ సెంచరీ అన్ని తన పేరు మీద రాసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024 నుంచి 25లో బీహార్ వర్సెస్ అరుణాచల్ ప్రదేశ్ మ్యాచ్. వైభవ్ కేవలం 36 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇలా భారత లిస్టే క్రికెట్ చరిత్రలో అతి పిన్న వయస్కులైన సెంచూరియన్ అయ్యారు. ఇండియా అండర్-19 వర్సెస్ యుఏఈ వైభవ్ మరోసారి చరిత్ర సృష్టించాడు. 171 పరుగులు, ఒకే ఇన్నింగ్స్ లో 14 సిక్సర్లు, టోర్నమెంట్ మొత్తం 261 పరుగులు చేశాడు. సచిన్ తెందుల్కర్ కూడా ఇలా అన్నాడు, వైభవ్ ఎక్సెప్షనల్ టాలెంట్. 2026 అండర్-19 వరల్డ్ కప్ 7 మ్యాచ్లలో 439 పరుగులు, టోర్నమెంట్ టాప్ స్కోరర్ వైభవ్ సూర్యవంశీ. ఇప్పుడు అందరికీ ఒక విషయం అర్థమైంది, ఈ కుర్రాడు ఇండియా ఫ్యూచర్ మాత్రమే కాదు, ఇండియా ప్రెజెంట్. ఐపీఎల్ 2026 వైభవ్ విధ్వంసం కొనసాగింది. 17 ఇన్నింగ్స్ లో 680 పరుగులు, స్ట్రైక్ రేట్ 242.85, పవర్ ప్లేలో మాత్రమే 490 పరుగులు. డేవిడ్ వార్నర్ రికార్డు కూడా బద్దలైంది. 600+ పరుగులు, 200+ స్ట్రైక్ రేట్. ఒకే T20 టోర్నమెంట్లో ఇలాంటి ఫీట్ ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. మే 27, 2026 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ ఎలిమినేటర్. ఓడితే టోర్నమెంట్ ముగిసిపోతుంది. అందరూ ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని అనుకున్నారు. కానీ వైభవ్ క్రీజ్ లోకి వచ్చాడు. కేవలం 16 బంతుల్లో 50, ఐపీఎల్ ప్లే ఆఫ్ చరిత్రలో జాయింట్ ఫాస్టెస్ట్ 50. ఆ తర్వాత క్రిస్ గేల్ సీజన్ 6 రికార్డు కూడా బద్దరైంది. 59 సిక్సర్లు కాదు, 65 సిక్సర్లు. ఆ తర్వాత 29 బంతుల్లో 97 పరుగులు, 12 సిక్సర్లు, స్ట్రైక్ రేట్ 334.48. చివరికి ఆర్ఆర్ 243 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ ఆ టార్గెట్ చేస్ చేయలేకపోయింది. ఆర్ఆర్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వైభవ్ సూర్యవంశీ. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ పేరు చుట్టూ భారీ అంచనాలున్నాయి. కానీ అసలు సవాలు ఇప్పుడు మొదలవుతుంది. ఎందుకంటే టాలెంట్ తో పైకి రావచ్చు, కానీ అక్కడ నిలబడడానికి కావాల్సింది క్రమశిక్షణ, ఫిట్నెస్, మానసిక బలం. భారత క్రికెట్ లో ఇప్పటికే చాలా యువ ఆటగాళ్లు మెరిసి తర్వాత కనుమరుగయ్యారు. అందుకే వైభవ్ ప్రయాణం ఎంత గొప్పగా మారుతుందో అతని నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అతని ఆటను చూసిన చాలా మంది మాజీ క్రికెటర్లు ఒక విషయం చెబుతున్నారు, ఈ బాలుడిలో స్పెషల్ ఎక్స్పెక్టర్ ఉంది. ప్రెజర్ లో కూడా భయపడకపోవటం, పెద్ద స్టేజ్ పై కాన్ఫిడెన్స్ కోల్పోకపోవటం, అటాకింగ్ మైండ్ సెట్, ఇవి సాధారణంగా కనిపించే లక్షణాలు కావు. అన్నీ సరిగ్గా జరిగితే భవిష్యత్తులో అతను ఐపీఎల్ స్టార్ మాత్రమే కాదు, భారత జట్టులో కూడా పెద్ద పేరు అయ్యే అవకాశం ఉంది. బహుశా ఒకరోజు ఇండియా జెర్సీ ధరించి పూర్తి స్టేడియం వైభవ్ వైభవ్ అంటూ అరుస్తూ ఉండొచ్చు. ఇప్పుడు అతను కేవలం ఒక యువ ఆటగాడు మాత్రమే, కానీ అతని కథ చూస్తుంటే భారత క్రికెట్లో మరో పెద్ద అధ్యాయం ప్రారంభమవుతున్నట్టు అనిపిస్తోంది. 2011లో ఒక రైతు ఇంట్లో పుట్టిన పిల్లాడు 2026లో క్రికెట్ చరిత్రనే తిరగరాస్తున్నాడు. తండ్రి కష్టం, తల్లి ప్రార్థనలు, కోచ్ నమ్మకం, ఇవి అన్నీ కలిసే వైభవ్ను ఇక్కడికి తీసుకొచ్చాయి. ఇంకా అతని ప్రయాణం పూర్తవలేదు, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. వైభవ్ గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.